హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 19 చూసేద్దాం. ఎవరు చెప్పారు నీకు రిషి తేడా అని? ఇప్పుడు చెప్తున్నా విను. రిషి నా బాయ్ ఫ్రెండ్, తను గే కాదు, అర్థమైందా అని కోపంగా చెబుతుంది ఆద్య. అయిన వాళ్ళు వినిపించుకోకుండా ఇంకా అలాగే మాట్లాడేసరికి మాట మాట పెరిగి అది కొట్టుకునే వరకు వెళ్తుంది. రెస్ట్ ఏరియాలో గొడవ జరుగుతుంది అని తెలుసుకున్న షూటింగ్ క్రూ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపాలని చూస్తారు. కానీ ఆ జూనియర్ ఆర్టిస్టులు వినిపించుకోకుండా ఇక్కడ తనైనా ఉండాలి లేదా మేమైనా ఉండాలి అని తేల్చి చెప్పేస్తారు. ఆద్య హీరో అసిస్టెంట్ కావడంతో అలా తీసేయలేక ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఆర్టిస్టులు ఇప్పటికిప్పుడు ఎలా అని ఆలోచనలో పడ్డాడు స్టేజ్ మేనేజర్ అండ్ క్రూ. అప్పుడే స్టేజ్ మేనేజర్కి కాల్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడి టెన్షన్తో ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటాడు. అక్కడే ఉన్న అతని అసిస్టెంట్, "ఏమైంది సార్? ఎందుకంత టెన్షన్‌గా ఉన్నారు?" అని అడగగా, "ఏమైందా? నా దినమైంది" అని ఫ్రస్ట్రేషన్‌గా చెప్తాడు అతను. "ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు?" "నిజమయ్యా, ఇప్పుడు ఈ గొడవ ఆపకపోతే నిజంగానే నా దినం అవుతుంది. అవతల ప్రొడ్యూసర్ సార్ వస్తున్నాడంట. ఇక్కడ చూస్తేనేమో ఇలా ఉంది. ఇప్పుడు ఈ విషయం డైరెక్టర్ గారికి తెలిస్తే నా పని అంతే" అని వాపోతాడు. వాళ్ళు ఇద్దరు కలిసి గొడవ సాల్వ్ చేస్తూ ఉండగానే అప్పుడే అటుగా కొంతమంది అడుగుల శబ్దం వినిపిస్తుంది. అక్కడికి వచ్చిన డైరెక్టర్, "ఏమైంది?" అని స్టేజ్ మేనేజర్ని అడగగా, ఎటు చెబితే ఏం వస్తుందని మౌనంగా ఉంటాడు అతను. డైరెక్టర్తో ఉన్న వాళ్ళలో ఒకతను ఆద్య వైపుగా అడుగులు వేస్తుంటే ఆద్య వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. దానితో వెళ్లకుండా ఆగిపోయి, "డైరెక్టర్ గారు, ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏం బాలేనట్టుగా ఉంది" అని అంటాడు. అతని మాటలు విన్న డైరెక్టర్, "అదేం లేదు సార్, ఏదో చిన్న గొడవ, నేను సాల్వ్ చేసేస్తా. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి" అని చెబుతాడు. "పర్లేదు, మీరు కానివ్వండి. నేను కూడా చూడాలి అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా దీన్ని డీల్ చేస్తారో" అని చెబుతాడు ఆ అబ్బాయి. అది విన్న డైరెక్టర్, "అబ్బా! నా పరిస్థితి ఏంటి? ఇలా కుడితిలో పడ్డ ఎలకలా అయ్యింది. ఇప్పుడు ఎటు చెప్తే ఏం వస్తుందో. అటు చూస్తే హీరో గారి అసిస్టెంట్, ఇటు చూస్తే జూనియర్ ఆర్టిస్ట్‌లు. ఏదైతే అది అయింది. ఇప్పుడు ఆ అసిస్టెంట్ వైపు మాట్లాడితే ప్రొడ్యూసర్‌కి లాస్ వస్తుంది. అందుకే ఆ జూనియర్ ఆర్టిస్ట్‌లనే సపోర్ట్ చేయాలి" అని డిసైడ్ అయ్యి మాట్లాడడానికి నోరు తెరుస్తాడు. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో ఎక్స్‌పెక్ట్ చేసిన అతను మాట్లాడుతూ, "ఇక్కడ ఏం జరిగిందో ఎవరైనా కాస్త చెబుతారా?" అని ఆద్య వైపు చూస్తూ అడుగుతాడు. అతని గంభీరమైన మాటకి భయపడిపోయిన అక్కడి వాళ్ళు ఎవరూ సమాధానం ఇవ్వకుండా ఉండిపోతారు. అప్పుడు ఆద్య వచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెబుతుంది. తప్పు ఆ జూనియర్ ఆర్టిస్టుల వైపే ఉంది అని అర్థమైన అందరూ వాళ్ళనే అంటుంటే డైరెక్టర్ ఇప్పుడు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. అతను మాట్లాడుతూ, "తప్పు మీదే. వర్క్ ఎన్విరాన్మెంట్‌ని నాశనం చేసింది కాకుండా రూమర్ స్ప్రెడ్ చేసినందుకు మిమ్మల్ని ఈ మూవీ నుండి, అలాగే మా బ్యానర్ నుండి కూడా బ్యాన్ చేస్తున్నాం" అని చెబుతాడు. దానితో ప్రొడ్యూసర్‌కి ఎదురు చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్‌గా తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ జూనియర్ ఆర్టిస్టులు. అది చూసిన డైరెక్టర్, "హమ్మయ్య! బ్రతికిపోయా. నేను తొందరపడి వాళ్ళ వైపు మాట్లాడి ఉంటే ఇప్పుడు మొదటికే మోసం వచ్చేది. ప్రొడ్యూసర్ సార్ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిలా ఉండేవాడిని" అని మనసులోనే అనుకుంటాడు. ఈ గ్యాప్‌లోనే ప్రొడ్యూసర్ ఆద్య వైపు చూస్తాడు. ఆద్య చెప్పొద్దు అన్నట్లుగా సైగ చేస్తుంది. ఈలోపే ఆలోచనల నుండి బయటికి వచ్చిన డైరెక్టర్, "సార్, మనం వెళ్లి సెట్ అంతా చూద్దాం రండి" అని అక్కడి నుండి అతన్ని తీసుకుపోతాడు. అప్పుడే రిషికి సెట్‌లో ఏదో గొడవ జరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ రాగానే అటుగా వెళ్తాడు. అప్పుడే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అటుగా వస్తూ అతనికి ఎదురుపడతారు. రిషిని చూసిన డైరెక్టర్ రిషిని వాళ్ళతో పాటుగా రమ్మని పిలుస్తాడు. అంతా కలిసి సెట్ మొత్తం ఒక రౌండ్ వేసి అంతా ఓకే అనుకున్నాక, "ఓకే డైరెక్టర్, మీరు షూటింగ్ స్టార్ట్ చేయండి. మీ మీద నమ్మకంతో ఈ సినిమాకి ఒప్పుకున్నా. అవుట్‌పుట్ మాత్రం బాగా రావాలి" అని చెబుతాడు ప్రొడ్యూసర్. అక్కడి నుండి షూటింగ్ జరిగే ప్లేస్‌కి వెళ్లారు. అప్పటికే స్టేజ్ మేనేజర్ అంతా రెడీ చేసి పెట్టడంతో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. రిషికి ఇది ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ కావడంతో రిషి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. సీన్స్ చాలా రియలిస్టిక్‌గా రావడంతో అందరూ క్లాప్స్ కొట్టి రిషిని అభినందిస్తున్నారు. ఆ చప్పట్ల మధ్యలో రిషి ఆద్య కోసం వెతుకుతాడు. కానీ ఆద్య అక్కడ ఎక్కడా కనిపించకపోవడంతో చుట్టూ అంతా పరికించి చూస్తాడు.
కొంత దూరంలో ఆద్య ప్రొడ్యూసర్‌తో నవ్వుకుంటూ మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆద్యని అలా వేరే వాళ్ళతో చూసిన రిషికి గుండెను మెలిపెట్టినంత బాధగా అనిపిస్తుంది. బాధగా గుండెలపైన చేయి పెట్టుకొని వెనక్కి తిరిగి వెళ్తూ, నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తుంది? నాకు కావాల్సింది కూడా ఇదే కదా! తను నాతో ఉంటే హ్యాపీగా ఉండలేదు. మూవ్ ఆన్ అవ్వాలి అనే కదా నేను కోరుకున్నా. మరి ఇప్పుడు ఈ విషయాన్ని నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు? అని బాధగా అనుకుంటూ, ఏమీ చెయ్యలేని అతని నిస్సహాయ స్థితికి తిట్టుకుంటూ, ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సీన్ కోసం ప్రిపేర్ చేస్తున్న డైరెక్టర్‌కి రిషి ఎక్కడా కనిపించకపోవడంతో ఏమైందా అని రిషికి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన రిషి, "సారీ డైరెక్టర్ గారు, నాకు కొంచెం అనీజీగా అనిపించి వచ్చేసాను. మీకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఈ ఒక్క రోజుకి నేను లేకుండా కానివ్వండి. రేపు నేను వచ్చి షూటింగ్ కంటిన్యూ చేస్తాను" అని చెబుతాడు. "ఓకే రిషి, నువ్వు ఈరోజు బాగా రెస్ట్ తీసుకో పర్లేదు. మనం నీ సీన్స్ రేపు చేద్దాం" అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు డైరెక్టర్. రిషి లేకపోవడంతో, రిషి లేకుండా ఉన్న సీన్స్ కొన్ని తీసి పేకప్ చెప్తాడు డైరెక్టర్. ఆద్యకి రిషి ఎక్కడ కనిపించకపోవడంతో ఏమైందా అని ఆలోచిస్తూనే ఆర్యన్ ఆద్య వాళ్ళ అన్నయ్యతో కలిసి బయటికి వస్తుంది. ఏంటి బంగారం, ఎవరి కోసమో వెతుకుతున్నట్టు ఉన్నావు? అదేం లేదు అన్నయ్య, నేను ఎవరి కోసం వెతుకుతా చెప్పు అని తడబడుతూ చెబుతుంది ఆద్య. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడం కోసమని, అన్నయ్య, నువ్వు ఏంటి చెప్పపెట్టకుండా ఇలా వచ్చావు? వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలేదే అని అడుగుతుంది. అది బంగారం, నాకు ఇక్కడ ఒక మీటింగ్ ఉంటే వచ్చాను. ఎలాగో వచ్చా కదా, నిన్ను ఇంకా ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూడొచ్చు కదా అని ఇక్కడికి వచ్చా. వచ్చాకే తెలిసింది నేను రావడం మంచే జరిగింది అని. లేకపోతే నువ్వు సింప్లిసిటీ పేరు చెప్పి ఇక్కడ అందరితో మాటలు పడేదానివి కదా. అంటే అది కాదన్నయ్య. ఏది కాదు ఆద్య? ఎవడన్నా నిన్ను తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోగలనా చెప్పు? ఆర్యన్ మాటలు విన్న ఆద్య భయపడిపోతుంది. ఎప్పుడు బంగారం అంటూ పిలిచే తన అన్నయ్య ఇప్పుడు పేరు పెట్టి పిలిచేసరికి ఎంత కోపంగా ఉన్నాడో అర్థం చేసుకుంటుంది. ఆద్య భయపడుతుంది అని చూసిన ఆర్యన్ వాయిస్ తగ్గిస్తూ మామూలుగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. చూడు బంగారం, ఇన్ని కోట్లకి యువరాణివి అయ్యుండి ఇలా అసిస్టెంట్‌లా ఎందుకు చెప్పు? నువ్వు ఇంకా ఇక్కడ ఉండొద్దు. నాతో వచ్చే బంగారం. అమ్మ కూడా నువ్వు లేవని బెంగ పెట్టుకుంది. చిన్ని కూడా అత్త ఏది? ఎప్పుడు వస్తుంది? అని నీ గురించే అడుగుతుంది అని అంటాడు. ఆర్యన్ నెమ్మదిగా మాట్లాడేసరికి నార్మల్ అయిన ఆద్య, నాకు తెలుసన్నయ్య. అమ్మ నేను ముందు ఉంటే నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నేను కనిపించకపోతే మాత్రం బోలెడు ప్రేమ చూపిస్తుంది. నేను కూడా అమ్మని, డాడీని, వదినని, ఇంకా నా ముద్దుల కోడల్ని చాలా మిస్ అవుతున్నాను. కానీ కొన్ని రోజులన్నయ్య. ఇంకొన్ని రోజుల్లో ఎలాగో ఈ మూవీ అయిపోతుంది. ఆ తర్వాత నేను వచ్చేస్తా. ఇప్పుడు మాత్రం నన్ను బలవంతం చేయకన్నయ్య ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి ఆర్యన్ కరిగిపోతాడు. ఓకే బంగారం. కొన్ని రోజులు అంటే ఈ మూవీ అయ్యే వరకే. ఆ తర్వాత నువ్వు ఇంకేం చెప్పొద్దు. అంతేకాకుండా నువ్వే ఈ సామ్రాజ్యపు యువరానివి, మా ఇంటి మహాలక్ష్మివని అందరికీ తెలిసేలా అనౌన్స్ చేస్తాం. నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నేను నిన్ను ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటా అని అదే అతని ఫైనల్ డెసిషన్ అన్నట్టుగా చెబుతాడు. ఆ మాటలు విన్న ఆద్య సైలెంట్‌గా ఉంటుంది. మళ్ళీ ఆర్యన్‌ని మాట్లాడుతూ, "సరే బంగారం, మనం అలా మాల్‌కి వెళ్దాం. మనం కలిసి వెళ్ళక చాలా రోజులైపోయింది కదా! అక్కడ నీకు ఏది నచ్చితే అది తీసుకో. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా షాపింగ్ చేద్దాం" అని చెప్పి ఆద్యని తీసుకొని అక్కడ ఫేమస్ అయిన మాల్‌కి వెళ్తాడు. అబ్బా! క్రిష్, ఈ రూమ్‌లోనే ఉండి ఉండి చిరాకేస్తుంది. అంతేకాక మనం బయటికి వెళ్ళక కూడా చాలా రోజులైపోయింది. ఇప్పుడు ఎలాగో నీకు వేరే షెడ్యూల్ ఏం లేదు కదా! అలా బయటకి వెళ్లి తిరిగేసి వద్దాం. నాకు చాలా బోరింగ్‌గా ఉంది ప్లీజ్ అని అడుగుతుంది నాయన. సారీ నైనా, నేను పనిలో పడి నీ గురించి ఆలోచించలేకపోయాను. ఇప్పటికే మన పెళ్లి మ్యాటర్ సీక్రెట్‌గా ఉంచాను. నువ్వు అమ్మవి కాబోతున్నా సరే, నీకు సరైన టైం కూడా ఇవ్వలేకపోతున్నాను. ఐ యామ్ రియల్లీ సారీ నైనా అని గిల్టీగా చెబుతాడు క్రిష్. ఇట్స్ ఓకే క్రిష్. నేను అర్థం చేసుకోగలను. నువ్వు కష్టపడేది మన కోసం, ఇంకా మన బేబీ కోసమే కదా! ఇక పెళ్లి గురించి అంటావా? నేను వెయిట్ చేస్తాను. నా బ్యాక్‌గ్రౌండ్ మీ వాళ్ళకి నచ్చలేదనే కదా ఎవ్వరికీ మన పెళ్లి గురించి చెప్పంది. వాళ్ళు మనల్ని ఎక్కడ దూరం పెట్టడానికి చూస్తారో అని భయపడే కదా నాకు దూరంగా ఉండలేక నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.
నేను అర్థం చేసుకోగలను క్రిష్. నీ భయాన్ని, నీ ప్రేమని, మీ వాళ్ళని ఒప్పించడానికి నువ్వు పడే కష్టాన్ని అని క్రిష్ కళ్ళలోకి చూస్తూ ప్రేమగా చెబుతుంది నైనా. నైనా తన్ని అంత బాగా అర్థం చేసుకోవడంతో సంతోషంగా నైనని హగ్ చేసుకొని ప్రేమగా నుదిరిపైన ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత తన బేబీ పంప్ పైన కిస్ చేస్తాడు. క్రిష్ మూడ్ డైవర్ట్ చేయడం కోసం అన్నట్టుగా అక్కడే కాలక్షేపం చేయడమేనా, బయటికి వెళ్ళేది ఏమైనా ఉందా మహాప్రభు అని అడుగుతుంది. ఆ మాటలకు నైనా నుండి దూరంగా జరిగిన క్రిష్ నవ్వుతూ, మీరు అడిగాక ఇంకా కాదనగలమా సతీ, తమరి ఆజ్ఞ అని చేతులని ఎంట్రన్స్ వైపు చూపుతూ డ్రామాటిక్గా చెబుతాడు. క్రిష్ చేసిన దానికి నైనా నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంది. అలా ఇద్దరు కలిసి ఒక మాల్కి వెళ్తారు. ముందు ఫుడ్ సెక్షన్‌కి వెళ్ళి, ఆ తర్వాత షాపింగ్ చేద్దామని ప్లాన్ చేసుకొని ఫుడ్ కోర్ట్‌కి వెళ్తారు. ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాక నైనా రెస్ట్ రూమ్‌కి వెళ్తుంది. అప్పుడే ఆద్య ఇంకా ఆర్యన్ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన క్రిష్, ఇతను ప్రొడ్యూసర్ కదా! మరి ఆద్య ఏంటి ఇతనితో ఇక్కడ ఉంది అని అనుమానంగా చూస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నైనాతో, నైనా అక్కడ చూసావా ఆద్య ఎవరితో ఉందో? మనం రిషి ఆద్యల మధ్య లవ్ ఉంది అనుకున్నాం కదా! కానీ ఇక్కడ చూస్తేనేమో ఆద్య ఇంకా ఎవరితోనో ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నైనా? నీకేమైనా తెలుసా? అని అడుగుతాడు క్రిష్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.